ఏమండో ఎక్కడికి వెళ్ళిపోతున్నాను ఏంటి అనుకుంటున్నారా ఏంటి ఈ పిల్లని తీసుకుని ఫర్ ద ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్లో ఒక్కదాన్నే వెళ్ళిపోతున్నాను. అన్నయ్య రా అంటే అన్నయ్యకి అయితే బిజీ అనమాట, అందుకని చెప్పి ర్యాపిడ్ బుక్ చేస్తే ఇంక పిల్లని తీసుకుని అయితే వెళ్తున్నాను. నేనైతే హైదరాబాద్ వచ్చాక నా ఫస్ట్ టైం అనమాట ఒక్కదాన్ని అలా ప్రయాణం చేయడం. ఇంకెక్కడికి వచ్చాను అనుకుంటున్నారా, యూట్యూబ్ కృపా హోమ్ వ్లాగ్స్ ఉన్నారు కదండి, భాను ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. నేను వచ్చినప్పుడల్లా అనుకుంటున్నాను మీట్ అవుదాం అని, లాస్ట్కి అయితే ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఇంకొక్కదాన్నే తీసుకొచ్చాను, ఆంటీ కూడా చాలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చైతే భలే ఆడుకుందరని చెప్పి. నేనైతే ఏమో ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి తీసుకురాలేదు, కాకపోతే తర్వాత ఫీల్ అయ్యాను. ఇంకా నా కోసం అయితే ఆంటీ నాకు ఇష్టమైన బొబ్బట్లు అయితే చేసేస్తున్నారు మంచిగా నెయ్యి వేసేసి. ఇంకా ఆంటీ వాళ్ళ కిచెన్లో నుంచి వస్తే పక్కనే ట్రాక్ అనమాట, చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకు. మా పిల్ల అయితే వెళ్ళిపోదామా అని అడిగాను, లేదు ఇక్కడే ఉందామని అయితే అంటుంది. నాకైతే వేడి వేడి బొబ్బట్లు అయితే పెట్టేసారి తినేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చి మొక్కలంతా అయ్యో బాబోయ్, ఇంకా అసలు నాకు పరిచయమైన వాళ్ళందరూ మొక్కలతోనేనండి. నేను యూట్యూబ్ సక్సెస్ అయ్యానా లేదా అని ప్రతిసారి అనుకుంటాను, ఫోన్లో అవ్వకపోతే అవ్వలేదు, కానీ మంచి ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్సే దొరికారని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇది వచ్చి ఆంటీ ఊటీ వెళ్ళినప్పుడు అయితే తెచ్చారనమాట, ఇది అక్కడి నుంచి. ఇదిని ఇంకొక ఫ్లవర్ కూడా ఉందన్నమాట, అది కూడా తెచ్చారు. ఇంక ఈ మొక్కలు కూడా చాలా బాగా నచ్చేసినాయి అనమాట. ఆంటీ వాళ్ళది 3 స్టేర్లు, ఆ 3 స్టేర్లోని మొక్కలే నిండిపోయినాయి. అంకుల్ గారు కూడా చాలా బాగా మాట్లాడారు, అలాగే ఆంటీ వాళ్ళ పిల్లడు ఆ తమ్ముడు కూడా బాగా మాట్లాడారు అనమాట. ఇదైతే ఆంటీ ఒక కొమ్మ అయితే పెట్టారనమాట, అది అయితే రోజ్ ఫ్లవర్స్ అయితే కాసేస్తున్నాయి. దీని పేరు ఆటోమస్ క్యాప్టోస్ ఏదో చెప్పారు, నాకు అంతగా అయితే పేర్లు తెలియవండి. నేను వీళ్ళ పరిచయం అయ్యాక నాకు ఈ మొక్కల గురించి తెలుస్తుంది, ఈ స్నేక్ ప్లాంట్ అని ఇవన్నీ. నార్మల్గా అయితే నాకు ఆ గులాబీ చెట్లు కనకాంబరాలు తప్ప మొక్కల పేర్లు అయితే ఏ ఐడియా లేవు. నాకు ఇంకా యూట్యూబ్లో ఆంటీలు అక్కలు పరిచయం అయ్యాక మొత్తం అందరికీ గార్డెన్ అంటే ఇష్టం, వాళ్ళ నుంచి నేనైతే కొంచెం కొంచెం పిచ్చి అయితే అంటించుకుంటున్నాను. పిచ్చి అనాలో ప్రేమ అనాలో నాకైతే తెలియదు, కానీ ఇంకా ఆంటీని చూస్తే మాత్రం వామ్మో, మన గంగక్కే అనుకున్నాను, కానీ మన భాను అమ్మ కూడా అయ్యమ్మో ఎన్ని మొక్కలు. నాకైతే నా పిల్లల్ని చూసుకుని ఇవన్నీ నాతో అవ్వదని అయితే మనసులో అయితే అనుకున్నాను. ఇంక ఇది వచ్చి శంఖం పువ్వులది అనమాట, అలాగా పాదైతే రౌండ్ పెట్టారు. నేను కూడా ఈ మధ్యలో వేసాను కదా. ఇంకా ఇది వచ్చి కంపోస్ట్ తయారు చేస్తున్నారనమాట, మొత్తం అంతా ఒక 3 డబ్బాల్లో అయితే అలా కంపోస్ట్ అయితే తయారు చేస్తున్నారు. ఇది వచ్చి ఇక్కడ పెంచుకుంటున్నారు, అదే పల్లెటూరులో ఇంకో పిచ్చి మొక్కలు అని చెప్పి నేనైతే పీకేస్తాను, మా ఇంటికాడ వచ్చినా సరే అంతే. ఇంకా డ్రాగన్ ఫ్రూట్, రావి చెట్టు ఇవన్నీ అయితే పెంచుతున్నారనమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆంటీతో పదే పదే ఇదే చెప్తున్నాను అనమాట, మీ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది ఆంటీ, ఏదో పల్లెటూరు వాతావరణంలో ఉన్నట్టే ఉంది, హైదరాబాద్లో ఉన్నట్టు కాదనేది ఫీల్ అయ్యాను. ఎందుకంటే అన్నయ్య వాళ్ళది వచ్చి లాన్కి అనమాట, అసలు ఎలుగు వచ్చిందో లేదో కూడా తెలియదు. అలాంటిది నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి నాకైతే భలే అనిపించింది, ఏదో మా ఇంటికాడ ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక ఇది వచ్చి మల్బెర్రీస్ అనమాట. నా చిన్నప్పుడు అయితే నేను వీటిని స్మాల్ స్ట్రాబెర్రీస్, చిన్న స్ట్రాబెర్రీస్ అని అయితే అన్నీ మేము కోసుకునే వాళ్ళు మా ఇంటికాడ అయితే ఉండి అనమాట. కానీ వీటి పేరు ఎంతగా మల్బెర్రీస్ అంటే నాకు ఇప్పుడే తెలిసిన పేరు. ఇంకా చాలా అంటే చాలా బాగా ఆంటీ కూడా కోసిచ్చారు. వంకాయ చెట్లు, టమాటా చెట్లు, మల్లె చెట్లు, ఇంకా ఇది వచ్చి మర్రి చెట్టు అనమాట. ఇది కట్ చేసి చిన్నగా బలి పెంచుతారనమాట. ఇంక ఈ మొక్క ఒకటి గుర్తుందండి, మేమైతే కాగిత పూలు అంటాం, మరి మీరు ఏమంటారో కొంచెం కామెంట్ చేసేనే. దాని పేరు ఏదో చెప్పారా అంటే, ఏమన్నా చిన్నప్పటి నుంచి ఒకే పేరు అలవాటు అయిపోయింది కదా, కాగిత పూలు అని అయితే అంటాము. మాకైతే రోడ్ల కాడ ఉంటే భలే ఉంటాయి, ఇప్పుడైతే ఇంట్లో కాడ పెంచుకుంటున్నారు. ఇంక ఇది వచ్చి చిన్న మల్లె చెట్టు అనమాట, మల్లెపూలు అయితే కాస్తున్నాయి. 2 మల్లె మొగ్గల కోసం ఆంటీ ఇస్తే మా కూతురు అయితే అయ్యమ్మో అస్సలు పువ్వులు పిచ్చిది అనమాట, అది దానికే పెట్టమంటే పెట్టాను. అయితే ఇక్కడే ఉండిపోదాము వెళ్ళొద్దని అయితే అన్నదనమాట. ఇదైతే అడోనిమం చెట్టు, కొంచెం ఏమనుకోద్దు, నాకైతే అంత పేర్లు తెలీదు, ఆంటీ చెప్పారనమాట. ఇది వచ్చి లక్ష్మక్కకి ఇస్తారంట. ఇలాగ అక్కలకు కూడా వీడియో కాల్ అయితే చేస్తాం, వాళ్ళు కూడా వస్తే భలే ఎంజాయ్ చేద్దాం అనమాట. నాకైతే అసలు మర్చిపోలేను అనమాట, వెళ్తాం ఏదో ఫ్రీగా తిరిగేసాను. ఆంటీ కూడా చాలా బాగా మాట్లాడారు. ఇవన్నీ చూసి నాకు ఈ ఇల్లు, ఈ మొక్కలు బామ్మో ఇంత పని ఎలా చేస్తున్నారు ఆంటీ బాబా, నేనైతే చెయ్యలేనని అయితే చెప్పాను. ఇంకోటి కూడా ఉందన్నమాట, అది కూడా ఊటీ నుంచి అయితే తెచ్చారు. ఈ ఎండకి నా ఫోన్ వేడెక్కిపోయింది అనమాట, వీడియో తీసేలాగా స్ట్రక్ అయిపోయింది. సర్లే పడి ఉంటుందని చెప్పి స్క్రిప్ట్ యాడ్ చేస్తాను. ఇంకా నేను వచ్చానో లేదో మళ్ళీ తెలియాలి కదా, అందుకని చెప్పి నేను కూడా మళ్ళీ మొక్కల రంగు రైల్వే గేట్ అనమాట అలాగా.
ఇంకా ఆంటీ వచ్చి ఫోన్ అయితే ఫోన్ చేశారనమాట, అక్క వాళ్ళతో అయితే మాట్లాడి వాళ్ళకి చూపిస్తున్నారు. ఇంకా అంటే నాకు అయ్యో బాబు ఈ మొక్కలన్నీ చూసి భలే అనిపించింది. ఇవన్నీ చూడడం ఒక ఎత్తు అయితే, ఈ సమ్మర్లో అయితే వాటిని చిన్నపిల్లల్లా కాపాడుకోవాలి. చిన్నపిల్లలన్నా కాసేపు చూడటం మానేస్తామేమో కానీ వీటిని మాత్రం బాగా చూడాలి. ఎక్కువైతే ఆంటీ దగ్గర స్నేక్ ప్లాంట్ ఉందన్నమాట. ఇది కూడా ఏదో పేరు చెప్పారు, ఊటీ నుంచే తెచ్చారు ఆంటీ. ఈ మొక్కలన్నీ చూసి నాకైతే భలే అనిపించింది అనమాట. ఇంకా నేను అస్తమాన్ ఇదే చెప్పడం, భలే పెంచుతున్నారంటే ఎంత ఓపికో మీకు అని. గంగమ్మని చూసాక నెక్స్ట్ బోనమ్మనే చూసాను. ఇవన్నీ చూసి నాకు చెప్పలేనమాట మాటల్లోని. ఇంక ఇవి ఉన్నాయి కదండి, పాట్స్ ఉన్నాయి కదా, మా పిల్ల అయితే ఆ ముక్కట్టుకుని లాగేస్తుంది. నేనైతే ఎంత నవ్వుకున్నాను, అలా నొక్కితే వచ్చేస్తుంది రొంపదానికన్నా సరే. ఆ ముక్కట్టుకుని అయితే వదలట్లేదు. ఇంకా మనకి మొక్కల్ని పెంచాలి అని ఒక ఆరాటం వస్తే పక్కింటోళ్ళకి కూడా వదలమన్నట్టు ఆంటీ అయితే పక్కింట్లో ఉన్న వాళ్ళ రింగ్కి కూడా మొక్క తగిలిచ్చేస్తారు. అంత ఇష్టం అనమాట ఆంటీకి మొక్కలు పెంచడము. ఓ పక్క ఇల్లు మెయింటైన్ చెయ్యాలి, మొక్కలు మెయింటైన్ చెయ్యాలి. అలాగే షాప్ ఉన్నదనమాట హైదరాబాద్లో ఆంటీకి, డ్రై క్లీనరు, అది మెయింటైన్ చేయాలి, ఇవన్నీ చెయ్యాలి. ఇంకా సూపర్ ఉమెన్ అనమాట. ఎంత ఓపుకుంటే అంత చెయ్యాలన్నమాట. ఇక్కడైతే జామ చెట్లు, కొబ్బరి చెట్లు, మల్బెర్రీస్, ములక్కాడ చెట్లు ఇవి చాలా ఉన్నాయి. అదే బాదం పిక్కల చెట్టు కూడా ఉంది. మా చిన్నప్పుడైతే పొలంలో ఉండేది బాదం పిక్కల చెట్టు. ఇక్కడైతే ఆంటీ వాళ్ళ దగ్గర కూడా ఉంది. ఇంకా మా పిల్ల బొమ్మలెట్టుకుని వదులుతలేదు. ఇంట్లో వచ్చి ఇది చిలకడ దుంపకు కూడా మొక్క వస్తుంది అనమాట భలేగా. అదైతే అందానికైతే పాదు కింద పెరిగిద్ది అనమాట. ఈసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా ఆంటీ మొక్కలు పెంచారు. నాకైతే ఇక్కడ సరౌండింగ్ అంతా బాగా నచ్చింది అనమాట. ఆంటీ ఎంత బాగున్నారో కదా ఫోటోలో. అది వచ్చి ఫ్యామిలీ పిక్ అనమాట. నాకు చాలా బాగా నచ్చిందని చెప్పి ఇది కూడా కొంచెం వీడియో తీస్తాను. మా పిల్ల వచ్చి భలే ఆడేసుకుంటుంది. ఇంకా నాకైతే ఇక్కడ అన్నీ బాగా నచ్చినాయి. చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు, చెడు చూడకూడదు అన్నట్టు బుల్లి బుల్లి బొమ్మలు అయితేని. ఇంక ఇటు సైడ్ అనమాట ఇదిగోండి రైల్వే గేటు. భలే పక్క నుంచి ట్రైన్ వెళ్ళినప్పుడల్లా మా పిల్ల అక్కడికి వచ్చేయడం చూడడం, చైరే తెచ్చేస్తుంది. ఇంకెక్కడ చూసారా భలే ఉంది. ఇంకా అక్కడేమో ఎంత ఎండ కాస్తుంటే క్రికెట్ అయితే ఆడుతున్నారు. ఈ సైడ్ అంతా చాలా ఏదో పల్లెటూరులో ఉన్నట్టు వాతావరణం అయితే అనిపించింది నాకు. ఇంకా సరే నేనైతే భోజనం అయితే పెట్టిస్తున్నారు, ఇంకా తినేద్దామని చెప్పి అందులోకి ట్యూస్డే వెళ్ళాను అనమాట. నేనైతే నాన్ వెజ్ తిన్ను. నాకు ఇష్టమైన మామిడికాయ పప్పు వండారు, అలాగే కొత్త ఆవకాయ పచ్చడి అనమాట. నాకు ఇవి రెండు చాలా ఇష్టం. అలాగే పొటాటో ఫ్రై, అప్పడం చాలా అంటే చాలా బాగా తినేసాను అనమాట. ఎక్కువ కూడా తినేసాను నేను. ఇంకా నా కూతురు అయితే ఏడుస్తుంది ఫోన్ ఇవ్వాలని చెప్పి. ఉండవే బాబా వీడియో తీసుకుంటానా అంటే అసలు ఉండట్లేదు. ఏడుపు మొహం ఎలా పెట్టిందో చూడండి. ఓ పక్కనేమో నా ఫేవరెట్ ఫుడ్ తింటుంటే అలా ఏడుపుతూ ఉన్నది. ఇంకా మీకు ఇష్టమా లేదో చెప్పండి. మొన్న 4 days అయిందంట పచ్చడి పట్టి ఆంటీకి. నాకైతే అసలు పచ్చడి అంటేనే ఎంతో ఇష్టం అనమాట. నాకు కూర లేకపోయినా పర్లేదు కానీ పచ్చడి వేసుకునే తినేస్తాను. ఇంకా అలాంటిది అయితే శుభ్రంగా తినేసాను. ఇలాగ ఆంటీ కూడా వచ్చారు, రండి ఆంటీ మీరు కూడా తినండి అంటే. ఇలాగ నాకు ఇవన్నీ చేయడం, పిల్లకి ఫోన్ వేయడమే సరిపోతుంది. ముందైతే పాపకైతే తినిపించేసాను అనమాట. అసలు మా పిల్లని కూడా బాగా చూశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. లవ్ యూ సో మచ్ బానా ఆంటీ. ఇక్కడ భలే తిరిగేసింది అనమాట నా కూతురు. అదే అనుకుంటున్నాను నేను, కొత్త పాత లేదు, మంచం ఎక్కేసి తొక్కేసి అసలు అయ్యో బాబోయ్ భలే తిరిగేసింది. దానికైతే నచ్చిందంట. వాళ్ళ అక్క వాళ్ళని తీసుకెళ్ళలేదు కదా, వెళ్ళిపోదామని చెప్తే లేదు ఉందాము అని అయితే పట్టింది. కాసేపు ఉన్నాను అనమాట 3 వరకు. సరే ఇంకా వెళ్ళిపోదామని చెప్పి కింద మొక్కలు కూడా ఉన్నాయి, అవి కూడా వీడియో తీసేసుకుందాము. ఇలాగైతే తమ్ముడిని ర్యాపిడ్ బుక్ చేసామన్నాను. కింద కూడా ఎన్ని మొక్కలు ఉన్నాయో చూసారా. ఎంత ఇష్టం అంటే ఆంటీకి మొత్తం 3 ఫ్లోర్లోని మొక్కలే నింపేశారు. ఇవన్నీ పాట్స్ ఇంకా ప్లేస్ సరిపోక కింద అయితే సైడ్ అయితే పెట్టేశారు. ఇది ఏదో ఫ్రూట్ అంట, చాలా బాగుంటుంది. అందే ఒకటే ఉంది పిండి, అది కూడా బాగోదు. ఇప్పుడు మొన్నటిదాకా తెక్కాల్సినవి అమ్మ అన్నారు. ఇంక ఇది వచ్చి నాకు తెలుసు వామ చెట్టు. మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే వామ బజ్జీలు వేసి ఇవ్వరు. ఇక్కడ ఇవన్నీ ఎంతగా మా పిల్ల అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇక్కడ వచ్చి బాగా కట్టారనమాట ఆంటీ. ఇదిగోండి ట్రైన్. ఎన్ని ట్రైన్లు వెళ్ళినాయి అంటే నేను వచ్చాక మా పిల్ల ట్రైన్ వచ్చినప్పుడల్లా గోడ కాడకి పరిగెట్టేసి దాన్ని చైర్ పట్టుకెళ్ళిపోతుంది, దాని మీదకి ఎక్కేద్దామని చెప్పి బాల్కనీకి. ఇంకెక్కడ చూసారా మొక్కలు. నాకైతే చాలా పేర్లు అయితే తెలియదు అనమాట, అందుకే నేనైతే పేర్లు చెప్పట్లేదు.
అమ్మ వీడియో తీయమ్మా నన్ను ట్రైన్ని అని అయితే అది లాగుతుంది. సరే ఉన్నాను. ఇంకా ఆంటీ వచ్చి మల్బెరీస్ కొయ్యడానికి అయితే అటు సైడ్ వెళ్ళారు. సరే నేను కూడా ఇలాగ మొక్కలు వీడియో తీసేసుకుందామని చెప్పి ఇవన్నీ తీస్తున్నాను. బాదం చెట్టు, పెద్ద చెట్టు ఉంది, బాదంకాయలు కూడా ఉన్నాయి, మామిడికాయ చెట్టు, బొబ్బాయికాయ చెట్టు, ఇలా చాలా ఉన్నాయన్నమాట. మొత్తం మీద పల్లెటూరులో ఉన్నట్టే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. 10 సార్లు చెప్తున్నాను అనుకోకనే, అక్కడ తిరిగాను కాబట్టి అన్నిసార్లు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మళ్ళీ కుదిరితే మళ్ళీ వచ్చేస్తాయి. పొట్టు అయితే మా ముగ్గురు పిల్లల్ని తీసుకుని అయితే వచ్చేస్తాయి. ఈసారి ఒక్కదాన్నే తీసుకొచ్చాను కదా, ఈసారి డెఫినెట్గా అయితే వచ్చేస్తానమాట. ఫస్ట్ అయితే ఎక్కడ అని భయం వేసింది లొకేషన్ పెట్టినా సరే, కాకపోతే ఇప్పుడు చాలా ఈజీగానే అనిపించింది. అన్నయ్య వాళ్ళ ఇంటికాడ నుంచి ఆంటీ వాళ్ళ ఇంటికి ఒక 1 అవర్ బిలోయే వచ్చింది. ఇంకా నేనైతే భోజనం చేసేసి ఇంకెక్కడి నుంచి అన్నయ్య వాళ్ళు అయితే షాపింగ్ మాల్కి అయితే వెళ్ళారు. చెల్లి అక్కడికైతే వచ్చే అన్నారు. ఇంకా పిల్లల్ని తీసుకుని అయితే అన్నయ్య అక్కడికి వెళ్తే నేను కూడా ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికాడ అయితే చూసుకొని ఇవన్నీ ఫినిష్ చేసుకుని షాపింగ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇదేదో పేరు చెప్పారు, నాకైతే గుర్తులేదనమాట. ఇగోండి పైన అయితే బాదం పెక్కులు, అవి కొడితే లోన్ బాదం పెక్కులు ఉంటాయి. ఆంటీ అయితే మల్బెరీస్కి వస్తారు. నేనైతే మా ఇంటికి వచ్చింది. బాగా ఆంటీకి కూడా ఛానల్ ఉంది, సపోర్ట్ చేయండి. ఇదే బాగా ఆంటీ వాళ్ళ ఇల్లు, మా తమ్ముడు అక్కడ ఉన్నదా. మొక్కలు చాలా ఉన్నాయి, చాలా రోజులకి కోరిక అయితే ఉంది. వచ్చేసాను, తిరిగేసాను. బాయ్ బాయ్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకైతే ఆటో అయితే వచ్చేసింది. నా కూతురు నేనైతే ఎక్కేసామన్నమాట. పాపం నిద్ర వస్తుంది, ఫుల్ ఎండ. పొద్దున్నైతే 11కి బయలుదేరినప్పుడు అంత తెలియలేదు. తర్వాత అయితే ఎండ బాగా కాసింది. హైదరాబాద్ చల్లగా ఉంటుంది కొండలు అన్నారు, కానీ ఎండలు అయితే తిరగదీసేస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.